జేఎన్టీహెచ్, బీటెక్, బీఫార్మసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికి కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎందుకంటే చాలామంది వచ్చేసరికి కామెంట్లు చేస్తూ ఉన్నారు, వాళ్ళు అడుగుతూ ఉన్నారు దాని పరంగా. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి ఇంకా జేఎన్టీహెచ్ ఎగ్జామ్స్ ఏవి కూడా బీటెక్ కానివ్వండి, బీఫార్మసీ కానివ్వండి స్టార్ట్ కాలేదు. ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బీఫార్మసీ వాళ్ళ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక ఫస్ట్ ఇయర్ జరుగుతూ ఉంది. ఇక వచ్చేసరికి ఈ బీటెక్వి సెకండ్ సెమిస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి త్వరలో జరగనున్నాయి కూడా సమ్మర్ తర్వాత అవుతుంది నాకు తెలిసి. అయితే ఇక సెట్స్ అని లేకపోతే ఇక కౌన్సిలింగ్లు అని ఇది ఉంటుంది అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్షాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడతాయి. టాపిక్లో వెళితే ఏంట్రా అంటే అందరూ కూడా చదువుకునే వాళ్ళేమో ఇండివిజువల్ మెమోస్ కోసం, లేకపోతే కాలేజీల్లో కానీ వచ్చేసరికి కావాల్సిన సర్టిఫికెట్లు, ఇప్పుడు పాస్పోర్ట్లు కానీ, యూనివర్సిటీ పరంగా చూస్తే పీసీసీ, ఎంఎంలు, ఓడీలని, లేకపోతే కాలేజ్ పరంగా చూస్తే యూనివర్సిటీ నుంచి రావాల్సిన గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టులు కానివ్వండి, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఎలిజిబిలిటీ లిస్ట్ కానివ్వండి, వీటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా వచ్చేసరికి చాలామంది గ్రేస్ మార్క్స్ అప్లై చేసి ఉన్నవాళ్ళు కానివ్వండి, వాళ్ళకు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అప్లై చేసి ఉన్నవాళ్ళు కానివ్వండి, పీసీసీ ఎంఎం రాలేదు 50 రోజులైనా, నెల రోజులైనా అని చెప్పేసి. సో ఇదంతా ఇది ఇవాళ ఈ టైంలో వచ్చేసరికి ఏంటంటే చాలా టైట్ సిచ్యువేషన్, అంటే హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటాయండి కూడా. ఎందుకంటే తొందరగా ఇవి పనులు సాగవు ముందుకు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ సంబంధించిన స్టేషనరీ ఇవ్వాలి, దాని గురించి లేకపోతే పీఈ సెట్లు, ఎం సెట్లు, యాప్ సెట్లు, ఈ సెట్లని, ఆ సెట్లని, ఈ సెట్లని, వాటికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉంటారు వీళ్ళంతా కూడా. సో అందుకని గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ పంపించడానికి కుదరదు. డైరెక్ట్గా అప్లై చేసేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి పీసీసీ మేము అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే గ్రేస్ మార్క్స్ ద్వారా కానీ, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ద్వారా కానీ అయితే ఇంకా డిలే అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అదే తత్కాల ప్రాసెస్లో గ్రేస్ మార్క్స్ లేకుండా డైరెక్ట్గా అయితే అదే ఉంది, ప్రింట్ తీసేసి ఇచ్చేయడమే కాబట్టి వెంటనే పని అయిపోతుంది. 2 రోజులు పంపించేస్తారు. మరి గ్రేస్ మార్క్స్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అప్లై చేసుకున్న వాళ్ళకి కుదరవు కాబట్టి అది లేట్ అవుతుంది. ఇక కాలేజీలకు వెళ్తే సర్టిఫికెట్ కోసం పాస్పోర్ట్ అప్లై చేయాలంటే 10th క్లాస్ సర్టిఫికెట్ అడుగుతారు. మరి ప్రిన్సిపాల్ గారు దొరకరు, క్యాంప్ అయిన పోయేవాళ్ళు పోతుంటారు. అవి కూడా ఈ షెడ్యూల్ గురించే. ఎందుకంటే ఫ్యాకల్టీని అసైన్ చేయాలి, మీటింగ్లు కండక్ట్ చేయాలి, ఎందుకంటే పలానా ఏరియా వాళ్ళని పంపించాలి, మరి ఇదంతా చూసుకోవాలి కాబట్టి ఈ టైంలో లేట్ అవుతుంది. అందుకని చెప్పేసి వాళ్ళకి ఇది కుదరదు. మీరు టీసీలు కావాలన్నా, సర్టిఫికెట్స్ కావాలన్నా 4 రోజులు, 2 నెలలు, 3 నెలలు, ఇప్పుడు నుంచి మొదలైన డిలే ఎప్పటికవుతుంది? ఆగస్టుకో అవుతుంది అనమాట. లిస్టుల మీద మాత్రం ఎవరో కూడా ఆశ పెట్టుకోవద్దు, డైరెక్ట్ కాలేజీకి వెళ్ళి పెట్టేసుకోండి. ఓకేనా? సో కుదరకపోతే ఇక ఇది వేరే. ఇక అయితే యూనివర్సిటీకి వెళ్తే పని అవుతుందా అంటే, మీరు గ్రేస్ మార్క్స్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అప్లై చేసుకోకుండా ఈ పాస్ అయ్యి నార్మల్ పద్ధతిలో యూనివర్సిటీకి వెళ్తే పని అవుతుందంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. దాని ప్రకారం అయితే ఖచ్చితంగా అయితే పని అవుతుంది. ఇక వేరే పద్ధతులు అయితే ఏమీ కూడా మీకు పని చేయవు. ఓకేనా? సో అదనమాట ఓవరాల్గా నేను చెప్పొచ్చేది. సో చాలా పెద్ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. ఖచ్చితంగా అయితే మీరు అందరికీ షేర్ చేయండి. పాపం చాలామంది కాలేజీలకు వెళ్ళి చాలా దూరాల నుంచి వచ్చి వెనక్కి వచ్చేస్తున్నారు. ఈ టైంలో అసలు మీరు వెళ్ళటం కూడా దానికి. ఓకేనా? సో ఎందుకంటే మీ పనులు పూర్తి అవ్వవు. నేను చెబుతున్నాగా, 100% ఎమ్మటే అయితే పూర్తి అవ్వదు, డిలే అయితే ఉంటుంది. ఇంకేమైనా కావాలంటే డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి, లేకపోతే ఏమైనా కాల్ మీ ద్వారా ఖచ్చితంగా అయితే మీరు కాల్ చేసినట్టయితే మీకు సొల్యూషన్ అయితే నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.